ఇక గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మాట్లాడి ఈ విధంగా తాను ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో ప్రభుత్వంలో లేక పని చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మన కాకినాడలో. ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి కాకినాడకు సంబంధించి. కాకినాడ పోర్టు యాంకర్ పోర్టు ఈ రాష్ట్రంలోనే కాదు, ఛత్తీస్గఢ్లోను ఒరిస్సాలోను అక్కడి నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి. ఎక్కడికి ఎగుమతి అవుతాయి? ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. దాని ద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. చట్టబద్ధంగానే ఎగుమతి అవుతాయి రైస్ అంతా కూడా, బియ్యం అంతా కూడా. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు. అది స్కామ్. 80% ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఈ విధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక యంత్రాంగం, ఒక స్కామ్ తయారైంది. అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు కాలేదు, లేదా అక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారి టైంలోనూ తయారు కాలేదు. ఇది అనాదిగా తయారైనటువంటి అంశం. దాన్ని అన్ని ప్రభుత్వాలు ఖండిస్తున్నాయి. వాటిని జరగకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా జరుగుతూనే ఉన్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇవాళ నేను మనవి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 మాసాలు అయింది. 6 మాసాల్లో మన మంత్రి గారు, ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు జనసేన పార్టీకి చెందిన ఆయన దీన్ని అరికట్టేస్తాను అన్నాడు. మంచిదే, అరికట్టాడా? దేశం అంతా తిరిగాడు, రాష్ట్రం అంతా తిరిగాడు, మిల్లు మీద సీజ్ చేశాడు. 68,000 42,000 మెట్రిక్ టన్నుల యొక్క లక్షల మెట్రిక్ టన్నులు నేను సీజ్ చేశాను అన్నాడు. మరి ఎందుకు వెళ్తున్నాయి అక్కడ? వాళ్ళు ఎందుకు కలెక్టర్ గారు పట్టుకున్నాడు? మన ఈయన ఎందుకు వెళ్ళాడు? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతా ఉన్నా, ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళాడు, వెళితే ఎవరూ సహకరించలేదంట. అసలు మీరు ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కాల. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అధికారుల మీద విరుచుకుపడేటటువంటి కార్యక్రమం చేశాడు. నేను మనవి చేస్తున్నా ఉప ముఖ్యమంత్రి గారికి, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, ఈ టోటల్ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. మీ ఎమ్మెల్యేలే దీనికి ప్రధానమైన కారకులు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సాక్ష్యాధారాలతో కూడా అవసరమైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా పీడిఎస్ రైస్లో దొంగతనం చేసే కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకునేటువంటి కార్యక్రమం ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 వరకు నెలవారీగా మామూలు తీసుకునే కార్యక్రమం ఎమ్మెల్యేలు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు ఏమో శుభ్రంగా మామూలు తీసుకొని పీడిఎస్ రైస్నేమో మిల్లర్లకు పంపించి ఆ మిల్లర్ల దగ్గర నుంచి వాడల్లోకి ఎక్కించి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మీరేమో అధికారుల మీద కేకలేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు వెళ్తే నేను అడుగుతా ఉన్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీరు వెళ్తే అధికారులు మీకు సహకరించలేదని నిప్పులు జరుగుతున్నారు కదా, అది ఎందుకు సహకరించలేదు? అసలు మీరు అధికారంలో ఉన్నారు కదా. బహుశా